డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మెగా సబ్లిమేషన్ హోల్సేల్. నేను మీ టిఎన్ రెడ్డి. ఇవాళ వీడియోలో ఫోటోగ్రఫీ సంబంధించినటువంటి 6 రకాల టూల్స్, చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టూల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి సాఫ్ట్వేర్స్ మీరు పొందాలనుకుంటే కనుక కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేసి ఈ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మీరు పొందవచ్చు. ఈ 6 సాఫ్ట్వేర్స్ వచ్చేసి మనకు ఒకటి వచ్చేసి ఆయిల్ పెయింటింగ్, మొజాయిక్ ఫ్రేమ్ లేఅవుట్, షేప్ మేకింగ్, కాలేజ్ ఫ్రేమ్స్, గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించిన టూల్ కిట్, బ్లర్ నుంచి ఏ విధంగా హెచ్డీలో కన్వర్ట్ చేయాలి, అదేవిధంగా క్వాలిటీ లాస్ లేకుండా బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలి. ఈ 6 టూల్స్ వచ్చేసి 6 minutes అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఫోటోగ్రఫీ మనం ఫస్ట్ వచ్చేసి ఆయిల్ పెయింటింగ్ ఎలా చేస్తాం ఇక్కడ చూస్తాను నేను. ఇక్కడ 2 డిఫరెంట్ ఫోటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ 2 కూడా ఓపెన్ చేస్తాను నేను. ఈ ఫోటో మనం ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాము. ఇక్కడ మీకు ఆయిల్ పెయింటింగ్ ప్లగిన్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లగిన్ మీద మీకు జస్ట్ ప్లే ఉంది. ప్లే మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్లగిన్ అప్లై అయిపోయేసి మనకు ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ విత్ ఇన్ మినిట్, డిపెండ్స్ అపాన్ ద ఫోటో. మాక్సిమం అంటే 2 minutes, లేకుంటే మినిమం వచ్చేసి మనకు 20 seconds. 20 secondsలోనే మనము ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ వచ్చేసి మనం పొందొచ్చు. ఇదే ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ మనం మాన్యువల్గా చేయాలనుకుంటే ఇంకా 2 to 3 hours అయితే టైం పడుతుంది. అదేవిధంగా బయట ఇస్తే ఇంకా 200 to 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి సింగిల్ క్లిక్ లో మనము డిజిటల్ ఆర్ట్ ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ అయితే మనం పొందొచ్చు. అదేవిధంగా పొందిన ఎఫెక్ట్ కి మనకు సూటబుల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం సెట్ చేయొచ్చు. మన దగ్గర 90 వెరైటీస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్స్ లో మీరు వన్స్ మీ ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత దాని ఇమేజ్ కట్ చేసుకునేసి మనము ఆయిల్ పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్గ్రౌండ్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాసెస్ రన్ అవుతూ ఉంది. ఇది ఒక 60 to 90 seconds అయితే తీసుకుంటుంది. డిపెండ్స్ అపాన్ ద ఇమేజ్. చెప్పినట్లు 20 seconds నుంచి 2 minutes లోపే అయిపోతుంది. యాక్చువల్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాము. మనం జస్ట్ సింగిల్ క్లిక్ ఇచ్చాము. సింగిల్ క్లిక్ లో ఇన్ని యాక్షన్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నాము. పర్ఫామ్ చేసిన తర్వాత మన అవుట్పుట్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇది మన అవుట్పుట్. యాక్చువల్ ఇమేజ్ అయితే మనం ఇది తీసుకున్నాము. దీనికి మీరు డిఫరెన్స్ అయితే గమనించవచ్చు. ఇది మన ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్, ఇది రెగ్యులర్ ఫోటో, మనం డిఫాల్ట్ ఫోటో. ఇంత ఎఫెక్ట్ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ మనకు ఇంకా క్లోజ్ లో పెడితే ఇంకా బ్రహ్మాండంగా అయితే వస్తుంది. ఈ విధంగా మనము సింగిల్ క్లిక్ లో డిజిటల్ ఆర్ట్ అయితే మనం చేయొచ్చు. సెకండ్ సాఫ్ట్వేర్ మొజాయిక్ ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ మనం వచ్చేసి జస్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఎన్ని ఇమేజ్ ఉన్నా అన్ని ఇమేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఫోల్డర్లోకి వెళ్ళేసి అన్ని ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ మనం ఆల్మోస్ట్ 16 ఇమేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయి. ఓన్లీ మొజాయిక్ ఫ్రేమ్కే కాకుండా ఇది ఎటువంటి ఫ్రేమ్ మేకింగ్ చేయాలనుకున్నా కూడా మీరు ఎక్కువ ఇమేజ్ ఉండి ఎటువంటి ఫ్రేమ్ మేకింగ్ చేయాలనుకున్నా కూడా మీరు ఈ సాఫ్ట్వేర్ అయితే మీరు చేసుకోవచ్చు. నేను మేజర్గా వచ్చేసి ఈ విధంగా చూపిస్తాను మీకు. గ్యాలరీ ఉంది, ఫోటో హైవ్ ఉంది, జిగ్జాగ్ ఉంది, సెంటర్ ఫ్రేమ్ ఉంది, ఆటోమేటిక్గా సెంటర్ ఫ్రేమ్ అయిపోయింది, మొజాయిక్ ఉంది, పిక్చర్ గ్రిడ్ ఉంది. అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు గ్రిడ్ లో కూడా మనకు ప్యాటర్న్స్ ఉన్నాయి. మ్యాట్రిక్స్ సైజ్ ఏ విధంగా ఉండాలనేసి, అదేవిధంగా ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి, కార్నర్ రేడియస్ ఉన్నాయి, బార్డర్ మనకి ఏ కావాలి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, బార్డర్ విడ్త్ అంతా ఇవన్నీ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ విధంగా మనం మొజాయిక్ ఫ్రేమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో పోర్ట్రేట్ చేసుకోవచ్చు, హారిజెంటల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనం డిఫరెంట్ సైజెస్ కూడా మనం ఎంచుకోవచ్చు. ఈ విధంగా మనం మొజాయిక్ ఫ్రేమ్ యొక్క బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా ఫోటో ఫ్రేమ్స్ యొక్క లేఅవుట్, ఆటోమేటిక్ లేఅవుట్స్ సాఫ్ట్వేర్ దీన్ని వాడుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మనకి సెట్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ వచ్చిన దాన్ని మనము ఫోటోషాప్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ మెయిన్ ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇది సెకండ్ సాఫ్ట్వేర్. ఇది ఏ విధంగా చేయాలన్నా కూడా వేరే సపరేట్ వీడియో చేస్తాము. విత్ ఇన్ 90 seconds లో మనం మొజాయిక్ ఫ్రేమ్ అయితే రెడీ చేయొచ్చు. షేప్ కాలేజ్ అంటే యాక్చువల్గా
ఇక్కడ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే ఉన్నా మన ఓన్ పిక్చర్స్ నేను తీసుకుంటాను. ఇక్కడ సేమ్ ఇందాక తీసుకున్నదే డెమో ఫోటోలోకి వెళ్ళేసి డెస్క్టాప్ మీద డెమో ఫోటోలోకి వెళ్ళేసి నా ఫొటోస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. 16 ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. మీరు 100 ఫొటోస్, 200 ఫొటోస్, 300 ఫొటోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ఇష్యూ లేదు. ఇక్కడ అన్ని రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ యాడ్ పిక్చర్స్ డెస్క్టాప్లోకి వెళ్ళేసి డెమో ఫోటోలో ఉన్న ఇమేజ్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన షేప్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన కస్టమ్ షేప్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ షేప్లో కావాలనుకుంటే కనుక హార్ట్ షేప్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది మనకి. అదే నెంబర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. యాడ్ పిక్చర్స్, జనరేట్ కాలేజ్ ఫ్రేమ్ అయితే ఇక్కడ మనకు సెలెక్ట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్కిల్స్ లాగా ఉండాలనుకున్నట్టు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇంకా ఈ విధంగా మన బయట సైడ్ కావాలనుకుంటే ఫొటోస్ మనం ఇన్వర్ట్ చేసుకోవచ్చు. మిడిల్లో మనం పెద్ద ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్వర్ట్, జనరేట్ కాలేజ్, ఈ విధంగా మనం బయట సైడ్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ మనం వచ్చేసి పెద్ద ఇమేజ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా నెంబర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మన ఫస్ట్ బర్త్డేకి అలా యూజ్ చేసుకోవాలని కూడా కనుక అలా యూజ్ చేసుకోవచ్చు. 2024 నేను సెట్ చేస్తున్నాను. అదే ఫాంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఫాంట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఫాంట్ అయితే నేను తీసుకుంటున్నాను. దీంట్లో మనము జనరేట్ కాలేజ్ ఇలా మనం ఎక్స్పోర్ట్ చేసుకునేసి వాడుకోవచ్చు. ఇంకా అడిషనల్గా ఏదైనా మనం ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మనం ఫోటోషాప్లో చేసుకోవచ్చు. దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఇక్కడ ఇమేజ్ అయితే అన్లిమిటెడ్, మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇమేజ్ని యూజ్ చేసుకుని షేప్ కలర్స్ మేకర్ ఉంటుంది. దీన్ని షేప్ కలర్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనుకున్నాము. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వచ్చేసి ఎక్కడ చేస్తామో చూద్దాం. మనము ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తీసుకుంటున్నాను. ఒక ఇమేజ్ అయితే నేను తీసుకుంటున్నాను. మన దగ్గర డెమో ఇమేజ్ ఉంది ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఒక ఇమేజ్ తీసుకుంటాను నేను. ఇది అనుకోండి. క్లిక్ చేశాను. ఇక్కడ ఎడిట్ ఫోటోలోకి వెళ్ళేసి ఈ విధంగా మనం ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. దీన్ని మనము రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఎటువంటి క్వాలిటీ లాస్ అయితే ఉండదు. తర్వాత ఇమేజ్ని ఏ విధంగా ఎన్హాన్స్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇమేజ్ని ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేద్దామో చూద్దామా. ఇక్కడ వచ్చి మనకి యాప్స్ ఉంటాయి. యాప్స్లోకి వెళ్ళేసి ఎన్హాన్సర్ ఉంటుంది. ఇమేజ్ అంతా ఒకటి చూస్ చేసుకుంటాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఉన్న యాక్చువల్గా ఇది బ్లర్ ఇమేజ్. యాక్చువల్గా లైట్ డల్ ఉన్నది. దీన్ని ఆల్రెడీ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది మనకి. ఇది కూడాను ఇలా ఉంది. దీన్ని చేసిన తర్వాత మనకి ఎఫెక్ట్ వచ్చింది. ఈ ఇమేజ్ చూస్తే బ్లర్గా ఉంది. ఇక్కడ ఓపెన్ చేస్తాను. దాన్ని ఎన్హాన్స్ ఇమేజ్ ఉంది. ఓన్లీ ఫేస్కే మనం అప్లై చేయాలని ఫేస్కే మనం అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి క్వాలిటీ లాస్ ఉంటుంది. క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అవుతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసి మనం సేవ్ ఇమేజ్ యాజ్ క్లిక్ చేసేసి సేవ్ చేసుకోవచ్చు. ఎన్హాన్స్డ్ అని ఇచ్చాము ఇక్కడ. ఇది మన ఎన్హాన్స్డ్ ఇమేజ్. దానికి నేను డిఫరెన్స్ చూపిస్తాను. నేను తీసుకున్న ఇమేజ్ ఈ ఇమేజ్
దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ బ్లర్గా ఉంది, ఇక్కడ క్వాలిటీ వచ్చింది. ఈ విధంగా మనము క్వాలిటీ ఎన్హాన్స్మెంట్స్ టూల్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 6th టూల్ వచ్చేసి మనకి క్యాన్వా. క్యాన్వా వచ్చేసి మీకు ఐడియా ఉంటుంది, ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. క్యాన్వాలో అన్లిమిటెడ్ థింగ్స్ మనం చేసుకోవచ్చు. నా రెగ్యులర్ వర్క్కి నేను క్యాన్వాని బాగా యూజ్ చేస్తాను. ఈ క్యాన్వాలో మీకు జనరల్గా సబ్స్క్రిప్షన్ అయితే మీకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే మీకు 600 per month ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ మన దగ్గర వచ్చేసి మనం చాలా బెస్ట్ ప్రైస్లో చీప్ ప్రైస్లో ఇస్తున్నాము. ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ చేసే ప్రతిదీ కూడా నేను చేసే ప్రతిదీ కూడా క్యాన్వాలో చేస్తున్నాను. ఈవెన్ వీడియో ఎడిటింగ్, ఇమేజ్ ఎడిటింగ్, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్, అదేవిధంగా ఇమేజ్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్స్, ఎవ్రీథింగ్ నేను ఇక్కడే చేస్తాను. ఈ టూల్స్ అన్ని కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్ అయితే కనుక మీరు కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసి ఈ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా పొందొచ్చు. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డిఎన్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.